హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజు నాకు భక్షాలు తినాలనిపించింది, సో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో మీరు కూడా చూసేయండి. కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట. ఏంటంటే అందరూ గోధుమ పిండితో చేస్తారు కదా, సో నేను గోధుమ పిండి మైదా పిండి కలిపి చేస్తున్నాను. కొద్దిగా మంచిగా క్లమ్జీగా ఉండడానికి చేస్తున్నాను అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ గోధుమ పిండిని తీసుకొని అదే క్వాంటిటీతో 1/2 కప్ ఆఫ్ మైదా పిండిని తీసుకొని సాల్ట్ వేసి కలిపి ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి అది నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో పప్పు తీసుకొని 2 to 3 టైమ్స్ వాష్ చేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్ పై ఉంచాలి. తర్వాత సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకొని తగినన్ని వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు హీట్ చేసుకోవాలి. ఈ కరిగిన బెల్లం కరిగిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పు ఉంటుంది కదా, ఆ ఉడికించుకున్న పప్పును తీసి గ్రైండర్లో మిక్స్ చేసుకోవాలి. అది మెత్తగా అయిన తర్వాత ఉండలు లేకుండా చూసుకొని బెల్లంలో వేసుకోవాలి. బెల్లంలో వేసి బాగా హీట్లో పెట్టేసి ఉండలు లేకుండా గట్టిగా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. అది చల్లారించుకోవాలి. అది చల్లారిన తర్వాత పిండిని తీసుకొని మంచిగా ఒకసారి కలిపేసి మంచిగా ముద్దలా చేసుకున్న తర్వాత చపాతీ ముద్ద కంటే కొద్దిగా ఎక్కువ ఉండేలా చూసుకోండి. అలా చేసుకున్న తర్వాత మంచిగా చపాతీలా చేసుకొని బెల్లం స్టఫ్ని దాని మీద యాడ్ చేయాలి. యాడ్ చేసేసి మంచిగా క్లోజ్ చేసి కొద్దిగా ఆయిల్ వేసేసి మంచిగా దాన్ని ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక అది పెనం పైన వేసి ఏది చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది, భలే నచ్చాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.